హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన ఎన్టీఏ అప్డేట్ ఇవ్వాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. గతంలోనే ఈ అప్డేట్ ఇచ్చుండాలి, కానీ ఈ అప్డేట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే సందిగ్ధంలో కొద్ది రోజులు వెయిట్ చేశాను. కానీ ఎన్టీఏ వారు అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చిన అప్డేట్ను ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మనం తెలియజేయకపోతే అది తప్పిదం అవుతుంది అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఆ అప్డేట్ తెలియజేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి విద్యార్థికి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఎన్టీఏ వారు ఇచ్చింది. మీ అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఎన్టీఏ వారు ఒక ముఖ్యమైన అప్డేట్ ఒకటి ఇవ్వటం జరిగింది. డీజీ లాకర్ యాప్లో ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవాలని ఎన్టీఏ వారు చెప్తున్నారు. మీ అందరికీ కూడా ఇది తెలియజేయాలని, ఈ గైడ్ లైన్స్ మీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకునేదానికి ఎన్టీఏ వారు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. net.nta.nic.in ఈ అఫిషియల్ వెబ్సైట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అఫిషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ పైన నుండి రెండవ ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ నోటీసు ఎన్టీఏ వారు ఇచ్చింది. స్టెప్ బై స్టెప్ గైడ్ టు క్రియేట్ ఏబీసీ ఐడి ఫర్ స్టూడెంట్స్. ఈ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే మన మెయిల్ ఐడి అడుగుతుంది. డీజీ లాకర్ అనే దీనిలోకి వెళ్ళేసి ఆ డీజీ లాకర్ని ఓపెన్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసి, మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరే ఆ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు డౌన్ కానీ వచ్చినట్లయితే అకాడమిక్ బ్యాంక్ ఫర్ క్రెడిట్స్ ఆ ఆప్షన్ని ప్రెస్ చేస్తే ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకునేదానికి ఆ ఆప్షన్ వస్తుంది. ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ వివరాలు తెలియజేస్తే ఇక్కడ ఈ విధంగా కాలం వస్తుంది. ఈ లాస్ట్లో 3 చుక్కలున్న ఆప్షన్ క్లిక్ చేసి ఈ ఐడిని మీ ఐడిని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్టూడెంట్స్ మీ ఏబీసీ ఐడిని మీరు క్రియేట్ చేసుకోండి. abc.gov.in డీజీ లాకర్లో మీ యొక్క డాక్యుమెంట్స్ను కూడా మీకు అందులో అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. కాబట్టి ఎన్టీఏ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకి రావటం జరిగింది. మీ అందరికీ ఎన్టీఏ వారు ఇచ్చిన అప్డేట్ తెలియపరుస్తున్నాను. చూశారు కదా, ఎన్టీఏ వారు ఆ ఏబీసీ ఐడిని క్రియేట్ చేసుకోమని అక్కడ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవాలి, అందులో సర్టిఫికేట్లు ఏ విధంగా భద్రపరచుకోవాలి అనే దీనిపైన ఆ ఐడి ఉపయోగపడుతుంది అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గూగుల్లో డీజీ లాకర్ వెబ్సైట్ కనుక సెర్చ్ చేస్తే ఆ డీజీ లాకర్ గూగుల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అయ్యి ఏబీసీ ఐడి క్రియేట్ చేసి పెట్టుకోండి. ముందు కూడా ఆ ఐడితో ఏ అవసరం ఉంటుంది, ఆ ఐడి నుండి మనం మన సర్టిఫికేట్లు భద్రపరచుకోవటమే కాకుండా మనం ఆ ఐడిని స్కాన్ రూపంలో కూడా మనం స్కాన్ చేసి, విద్యార్థులు స్కాన్ చేసి ఈ ఐడి ద్వారా మీ యొక్క సర్టిఫికేట్లన్నీ భద్రంగా ఉంచుకోవచ్చు. మీకు ఏ డాక్యుమెంట్ కావాలన్నా మనం ఈ డీజీ లాకర్ ద్వారా భద్రపరచుకోవచ్చు, సేఫ్గా ఉంచుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎన్టీఏ వారు ఈ ఏబీసీ ఐడిని ఏ రకంగా ఉపయోగించుకుంటారు క్లియర్గా అయితే వాళ్ళు చెప్పలేదు, కానీ ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోమని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. దీని అవసరం భవిష్యత్తులో ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.